మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నీ యందు ఎంతో పగగలిగినటువంటి భీమార్జునులు కూడా నీకు అనుకూలంగా ఉండేలా నేను చేస్తాను. ద్రౌపదీదేవి మొదలైనటువంటి అంతఃపుర స్త్రీలు కూడా పట్టాభిషేక సమయంలో నీ రథం వెంట ఊరేగింపులో పూర్ణకుంభాలు ధరించి పాల్గొని నిన్ను గౌరవించేలా నేను చేస్తాను. ఇంత చేస్తాను, ఇంకేం కావాలి నీకు అంటే ఆవేళ కర్ణుడు ఏం జవాబు చెప్పాడు అది ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నాడు. మనము గుర్తు చేసుకోవాలి. సరిగ్గా కర్ణుడు 17వ రోజు యుద్ధానికి మర్నాడు వెళ్ళబోతున్నాడు. 17వ రోజు పరిణామాలు ఏం జరుగుతాయో ప్రేక్షకులకు తెలుసు. అందుకే కర్ణుని గుండెల్లో గంటలు మొదలవుతున్నాయి, గుడి గంటల ధ్వానాలు. అరయన్నేరని వాడగాను నిను కృష్ణ యుద్ధ యజ్ఞం బొగింజరుగున్ దానికి హోత అర్జునుడు సృక్సంపత్తిగా అండీవము అక్కురు రట్సైన్యమదం వాజ్యమగు తక్కుంగల్గు సర్వంబు నేర్పరివే ఘటియంతువు వేత్తవును అధ్వర్యుండవుంగావునన్ నేర్పరివి ఇవే ఘటియంతువు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నీ సంగతి నాకు తెలియని వాడని కాదు కృష్ణ. యుద్ధం అనే యజ్ఞం జరిగి తీరుతుంది. దానికి హోత అర్జునుడే. ఇక సృక్కుశ్రువాలు గాంధీవమే. ఇక దాంట్లో వేసే ఆజ్యం ఈ కౌరవ సైన్యం యొక్క గర్వమే. దుర్యోధనుని గర్వం నెయ్యి రూపంలో పడవలసిందే, అందులో ఆహుతి అయిపోవలసిందే. ఇక మిగిలిందంతా నేర్పరివి, వేత్తవు, అధ్వర్యుడివి. యజ్ఞం నడవాలి అంటే హోత, ఉద్గాత, వేత్త, అధ్వర్యువు అంటారు. ఈ అధ్వర్యువు అనే శబ్దం నుంచి ఆధ్వర్యవం అనే మాట వచ్చింది, నిర్వహణ అనే అర్థంలో. ఆధ్వర్యంలో అంటారు పొరపాటు మాట, ఆధ్వర్యవములో అని వాడాల్సింది. అధ్వర్యువు అనే మాట నుంచి వచ్చింది. యజ్ఞం జరుగుతుంటే అక్కడ ఏర్పాట్లన్నీ చూసుకోవడం, అందరికీ మంచినీళ్ళు పాలు అన్నీ అందుతున్నాయా లేదా, అక్కడ యజ్ఞానికి సామగ్రి సిద్ధంగా ఉందా లేదా, బయట నుంచి ఏమైనా తప్పించాలా, ఎవరిని అడవికి పంపించాలి, ఎవరిని ఆస్ట్రేలియా పంపించాలి, అన్నీ చూసుకోవడమే ఆర్గనైజేషన్, నిర్వహణ, ఆధ్వర్యవము అంటారు. దాని నుంచే మనకి ఆధ్వర్యవం అనే మాట వచ్చింది. అని ఒక్కసారి ఆ భావరేఖ కదిలింది కర్ణుడి మనస్సులో. అందుకే ఇది ద్వంద్వ ప్రవృత్తి అండి. అసలు కర్ణుడు యుద్ధం సరిగ్గా చేయలేకపోవడానికి ఈ ద్వంద్వ ప్రవృత్తి కారణం. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు ఆంగ్లంలో. ఇది చాలామంది మనలో కూడా ఉంటుంది. ఇది పరిహరించుకోవాలి. పైకోటి మాట్లాడడం, లోపల ఒకటి ఉండడం. ఆ లోపల ఉన్నదాన్ని చెప్పడం ఇష్టం లేనప్పుడు, చెప్పే పరిస్థితి కానప్పుడు మౌనంగా ఉండాలి. మౌనం అర్ధాంగీకారం. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, నాకేం ఇష్టం లేదండి మాట్లాడడం అంటే అయిపోయాయి. అందుకని లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెబితే బయటికి ఏది వెళుతుంది, ఏమవుతుంది, పరిణామాలు పక్కనట్టండి, లోపల గుండెపోటు ఖాయం. వీళ్ళకే ఈ మధుమేహాలు, రక్తపోటులు, గుండెపోటులు ఇలాంటి వాళ్ళకే వస్తాయి. లోపల ఉన్న అభిప్రాయం వేరు. ఆ అభిప్రాయం మార్చుకోదలుచుకుంటే మార్చుకోవచ్చు. అదంత చెడ్డదైనప్పుడు బయటికి చెప్పడానికి అసలు మనం భయపడుతున్నాము అంటే అది చెడ్డదే కదండి. ఆలోచిస్తే ఫలానా వ్యక్తి దగ్గర మన అభిప్రాయం చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నాము, అది అతను ఒప్పుకోడు అని కాదు, చెడ్డదేనే తక్కువది మంచిది కాదేమో, అవునో కాదు అనే సందేహం మనకు కూడా ఉంది. అతను ఒప్పుకోడు అన్నట్టయితే ఏం చెప్పాలంటే, బాబు నా అభిప్రాయం ఇది, నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు, కానీ నిజం చెప్పడం నాకు అలవాటు. అయిపోయాయి. ఇక్కడ వదిలిపోయింది, ఇక్కడ స్పష్టమైపోయింది. ఇక్కడ గడ్డిమేడంతా తీసి పారేసేసాం, పాకేసేసాం. కానీ అది లేక ఆ గడ్డిని అక్కడే కొళ్ళబెడుతూ వాడేమనుకుంటాడో, వీడి మనసు బాధపడుతుందేమో, వారేమనుకుంటారో అని ఊరికే మసిపూసి మారేడికాయలు చేస్తూ ఉంటే చివరికి ఈ మారేడికాయ ఇక్కడ బగులుతుంది. ఇది పనికిరాదు ప్రవృత్తులు. ఈ కర్ణుల్లో ఉన్నది పాపం ఇబ్బంది ఇదే. లోపల ఉన్నదంతా పాండవుల పట్ల ప్రేమ. కారణం ధర్మం. ఏదో తమ్ముళ్ళని కాదు, మళ్ళీ తన తమ్ముళ్ళు అని ప్రేమ కాదు, ఇతనికి ధర్మం పట్ల ప్రేమ చిన్నతనం నుంచి ఉంది. కుంతీ గర్భ సంజాతుడు, ఎక్కడికి పోతుంది? ఆ జంజువులు అటువంటివి. పైగా సూర్యవరప్రసాది, ఏ సామాన్యుడా? అందుకని సూర్యుడు స్వచ్ఛమైనటువంటి కాంతి, ఆదిత్య హృదయం. ఎక్కడికి పోతుంది? పుట్టగానే బంగారు కొండ, బంగారపు కవచంతో కొండలాలతో పుట్టాడు. ఎక్కడికి పోతాయండి బంగారం లాంటి వాడు కాక? ఇటొచ్చి ఆ బంగార భావాలను వ్యక్తం చేయలేకపోతున్నాడు. దుర్యోధనుడి మీద ఉండే కృతజ్ఞత అంటే ఎంతకాలం, ఏమిటది, దేనికి?
అందుకే మనం కూడా జీవితంలో కృతజ్ఞతమే ఉండొచ్చు. కృతజ్ఞత పేరు మీద వంకర పనులన్నీ చేయకూడదు. వాళ్ళు మా కుటుంబానికి ఎంతో మేలు చేశారండి, మేము ఇవాళ ఇలా ఉన్నామంటే వారే కారణం అండి, అందుకని వారు బ్యాంకులు పెట్టి వాళ్ళు డబ్బు పట్టుకెళ్ళి మేము మా ఇంట్లో దాచారంటే మేము అలాగే అట్టి పెడతామండి, దానికోసం మేము అరెస్ట్ అయిపోతామండి, జైలుకి పెడతామండి. అవివేకపు కృతజ్ఞత అంటారు దీన్ని. తక్షణం వాళ్ళ సొమ్ము వాళ్ళకి అప్పగించేసి, బాబు ఇంత భారీ కృతజ్ఞత నేను సమర్పించుకోలేని చెప్పాలి. ఆ తప్పు మంది కాదా? వాళ్ళ డబ్బు మన ఇంట్లో దాస్తామా? వాళ్ళ నేరాలు మనం కప్పెడతామా? వాళ్ళకి అనుకూలంగా వాదించడమా? దేనికి దారితీస్తాయి ఈ పరిస్థితులన్నీ? చివరికి వాళ్ళు ఏమైనా మధ్యలో ప్రాణం పోతే మనం తర్వాత జైలుకి వెళ్ళడమేనా? ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? ఎక్కడైనా ఎవరి జీవితంలో ఎందుకు వస్తాయంటే ఇదే ఈ ద్వంద్వ ప్రవృత్తి. అందుకే లోపల ఇంత భక్తి ఉందా, ఇంత నిజమని తెలుసునా? పైకి ఏమంటున్నాడో చూడండి. ఒక్క మాట మరోలా అనుకోకండి. అసలు అక్కడ కృష్ణుడు చాలా కీలకమైపోయాడు మనం గెలవలేకపోవడానికి కారణం అది. ఎందుకంటే అన్నిమిషనాథుండిచ్చిన ఘనశక్తికి అసురనొడ్డి గాండివి తొలగించిన హరివంచన పదపడి మనమెల్లను తెలియ వినమే మనుజాధీశ. అనిమిషనాథుడు అయినటువంటి ఇంద్రుడు నాకు శక్తినిస్తే అది అర్జునుడి కోసం నేను దాచిపెడితే, అనిమిషనాథుండిచ్చిన ఘనశక్తికి అసురనొడ్డి దానికి అర్జునుడిని ఎదురు కాకుండా చేసి పనిగట్టుకుని ఘటోత్కచుడిని పిలిపించి వాడిని నా మీద సైన్యం మీద ప్రయోగించి వాడు మొత్తం ఆకాశంలో ఓ ఆయుధాగారాన్ని తెరిచి మీదన్నీ కురిపించేస్తుంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో నేను ఆ శక్తిని వేశానే. ఇదంతా కృష్ణుడు మాయా కాదా? గాండివి తొలగించిన హరివంచన పదపడి మనమెల్లను తెలియవనమే మనుజాధీశ. అదంతా మనకి తెలియని విషయం. అందుకని కృష్ణుడు అంటే కర్ణుని యొక్క మాట ఇప్పుడు ఎలా ఉంది అంటే, కృష్ణుడిని ఎలాగో ఇటు తీసుకురాలని వదిలేసేయండి, సాధ్యం కాదు. కృష్ణుడంత గొప్ప సారథి నాకు కావాలి. ఈ ప్రతిపాదన ఇక్కడ వస్తుంది. ఆడలేనమ్మ మధ్యలో ఓడందని, వంకలేనమ్మ డొంకట్టు గేడిచిందని సామెత పల్లెటూళ్ళలో చెబుతారు. ఏడవాలనుకుంటుంది ఒక ఎల్ల, దేనికి దొరకట్లేదు, ఏం కారణం లేదు ఏడవడానికి. మరి ఏడవకపోతేనేమో అత్తగారు బాగా చూస్తుంది అనుకుంటారు, బాగా చూడట్లేదని ప్రచారం చేయాలి, చూస్తున్నా సరే, అందుకని ఏడవాలి. అందుకని ఏమీ దొరక్క ఆ దొడ్డు వైపుకి వెళ్ళి అక్కడ ముళ్ళ డొంకలు ఉన్నాడు, అవి పట్టుకుని ఇలా కౌగులించుకుని ఈరుకుంటే ఏడవడం మొదలెట్టింది. అది వంకలేనేమో డొంకట్టు గడిచింది అంటే అర్థం. అది ఎవడు పట్టుకోమన్నాడు ఆ ముళ్ళ డొంకని? అదంతా ఒళ్ళంతా గీరుకుంది, మరి పట్టుకుంటే గీరుకోదేమిటి? అప్పుడు వచ్చింది సామెత, వంకలేనమ్మో డొంకట్టు గడిచింది. ఆడలేని వాళ్ళు మధ్యలో ఓడన్నారు. సరిగ్గా నాట్యం చేయడం చేతకాలం వాళ్ళు మృదంగం సరిగ్గా కుదరలేదు. మృదంగం బాగానే ఉంది, మంది కాస్త భయంకరాంగం అయ్యి అది మృదంగం, మనదేమో కాస్త కఠినాంగం అవి మనం చేయలేకపోయాం. ఈ వంకలు ఆ వంకలు చెప్పడం ఉంది, పాడడం చేతకాక మైకు పని చేయలేదంటాం. ఇలాగా కర్ణుడు కూడా ఏమిటంటే అసలు తన బలహీనత నిజంగా ఏమండి, ఒక్క ఇంద్రుడు ఇచ్చిన శక్తి మీదే ఆధారపడితే ఈయన గొప్పతనం ఏమిటండి? అర్జునుడు ఎప్పుడైనా అన్నాడా ఇలాగా, ఆ దివ్యాస్త్రం విఫలమైంది అందువల్ల నేను కర్ణుడు జయించలేకపోయాను అని అనలేదే. అస్త్రాలే, కానీ అస్త్రాల మీద ఆధారపడితే ఈ మనిషి ఎందుకు, ఈ అస్త్రం ఎందుకు ఇక్కడ? అది కూడా బలహీనతే. ఆ అస్త్రం పోయింది కాబట్టి నేనేం చేయలేను, కృష్ణుడు మాయ, పోనీ కూర్చోబెడతాం, కృష్ణుడు బదులు శల్యుడు కాకపోతే శంకరుణ్ణి కూర్చోబెడతాం, అంతకు మించిన మాయ ఏమైనా ఇక్కడ చేసేస్తారా? అంచేతను ఈ ఆర్భాటాలు ఇలాగే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇవాళకి ఏదో అయిపోయింది ఊరుకోండి, రేపు నా తడాగా చూపిస్తా అంటున్నాడు. అదేదో సినిమాలో సెకండ్ హీరో అని ఉంటాడు, పక్కన హాస్యంగా ఉంటాడు, వాడు అంటాడు, నీ ఉద్యోగం జీవితం ఏదో అయిపోయిందిరా, ఇక పెళ్లి సంగతి చూసుకో, పిచ్చెక్కిస్తా అంటాడు. అది అంతకంటే పిచ్చెక్కినట్టు ఉంటుంది వ్యవహారం. అలాగే ఇవాళకి ఏదో అయిపోయింది ఊరుకోండి, రేపు నా తడాగా చూపిస్తా అన్నాడు. రేపు నా తడాగా చూపిస్తాను, దానికి ఏముంది, సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.